మిగతాయి ఉన్నాయి, ఇంకా 3 స్కీమ్స్ ఇంపార్టెంట్. అవి కూడా బహుశా ఇప్పుడు ఈ బడ్జెట్లో అయితే ఇచ్చేటువంటి అవకాశం లేదు, ప్రాక్టికాలిటీ అని కానీ మనం గమనిస్తే. కాబట్టి ప్రజల వైపు నుంచి ఆ విధమైనటువంటి సంతృప్తి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే పాజిటివ్ కోణంలో చూసినప్పుడు ఈ బడ్జెట్ ప్రజలు ఆశించిన స్థాయిలో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా విమర్శ చేసేటప్పుడు ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తానే ఉంటుంది. వాళ్ళు విమర్శ చేయటమే వాళ్ళ పని కాబట్టి మిగతా వాటి ఏవైతే ఇవ్వలేదో, ఏవైతే ప్రకటించలేదో, ఇచ్చేటువంటి అవకాశం లేదో వాటికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళు లేవనెత్తేదానికి అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు నవరత్నాలకు సంబంధించినటువంటి వాటిని ఒకేసారి మొత్తం ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. దశల వారీగా 1 సంవత్సరం కాలం పాటు అన్నిటిని 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంక్షేమంతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల